మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కేసీఆర్ ఫామ్ హౌస్లో జరిగిన సమావేశపు మంట ఇంకా కంటోన్మెంట్ గులాబీలో మంట పుట్టిస్తూనే ఉందా? పేరు ప్రకటన వచ్చిందని ఆనందపడాలో, అలకలో ఉన్న నేతల్ని చూసి అధైర్యపడాలో తెలియని పరిస్థితి నివేదితకు చేరుకున్నారా? పిలుపు రాలేదంటూ కొందరు, మేమున్నా లేనట్టేనా అని మరికొందరు, సొంత కుంపట్లు పెడితే ఇప్పుడు గులాబీ విజయం సాధ్యమేనా? అవరోధాలు ఎదురైన సీటు దక్కించుకున్నామన్న ఆనందం కన్నా సూటిపోటి మాటలే వారిని ఇబ్బందులకి నెడుతున్నాయా? బోటు మాజీలను టార్గెట్ చేసే దుమ్ము దులిపేస్తానన్న ఉద్యమకారులు శాంతించేది ఎప్పుడు? అలకలు దూరం చేయడానికి అభ్యర్థి నివేదిత చేస్తున్న మంత్రం పనిచేస్తుందా? ఘాటన్న విమర్శలకు ధీటన్న జవాబు అందించగల సత్తా నివేదితకు ఉందా? సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఉద్యమకారుల పోరాటానికి ముగింపు పలికేది ఎన్నడు? వాచ్ ఫోకస్. కేసీఆర్ ఫామ్ హౌస్ పెట్టిన మంట నేటి ప్రత్యేక కథనంలో. బీఆర్ఎస్ అధినేత ఫామ్ హౌస్ లో జరిగిన చర్చలు ఫలించగా ఇక నేడు బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదితను పార్టీ అధిష్టానం ప్రకటించింది. 2 రోజుల అనంతరం మంచి రోజు ప్రకటన ఉంటుందని హామీ అందించిన పార్టీ పెద్దలు ఇచ్చిన మాట ప్రకారం నేడు శుభముహూర్తాన పేరును ప్రకటిస్తూ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. అయితే పేరు ప్రకటన వచ్చిన ఆనందం కన్నా ప్రస్తుత పరిస్థితులు చూసి అలకలు మాన్పించడానికి కష్టపడాల్సిన పరిస్థితి నివేదితది. గత నాటి పొరపాట్లతో పాటు కొత్తగా ఫామ్ హౌస్ లో జరిగిన సమావేశం కాస్త అగ్గికి ఆజ్యం పోసినట్లుగా మారగా ఇక సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న యుద్ధం కాస్త తారాస్థాయికి చేరింది. దీంతో సర్దుబాటు చర్యలకు నివేదిత తన టీంతో కలిసి సిద్ధం కాగా ఇక ప్రతి గడప తొక్కి వారిని అలక మాన్పించేందుకు బ్రతిమాలాడాల్సిన పరిస్థితి. అయితే గతంలో లాస్యానందిత ఎమ్మెల్యే అయిన అనంతరం పార్టీ క్యాడర్ను దూరం పెట్టారంటూ గతనాటి నుంచే ఆరోపణలు ఉండగా ఎన్నికల సమయంలోనూ సరైన గుర్తింపు ఇవ్వకపోగా బాధ్యతలంతా బోర్డు మాజీలకు అప్పచెప్పారంటూ పలువురు రుసరుసలాడారు. అయితే వారే అర్థం చేసుకుని మరలా కలిసి పోతారులే అనుకున్న తరుణంలో లాస్య మరణం కాస్త ఇప్పుడు తన ఉప ఎన్నికలకు కారణం కాగా ఇక ప్రస్తుత పరిస్థితుల్లో స్ట్రీట్ టెన్షన్ నివేదితకు పెరిగిపోయింది. ఈ తరుణంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి సమావేశంకు పిలుపు రావడంతో ఇక వారి పరుగులు అటువైపు సాగాయి. సమావేశం జరిగింది, బాగానే ఉంది. సమావేశంలో నివేదితే అభ్యర్థి అంటూ ఫైనల్ అయింది, అది కూడా బాగానే ఉంది. కానీ ఇచ్చిన తప్పల్లా మేము తప్పు చేశామని మాకు ఆహ్వానం పలకలేరంటూ ఉద్యమకారుల నుంచి మొదలుకొని సీనియర్ల వరకు అందరూ ఫైర్ అయ్యారు. అసలే అప్పటికే అలకలో ఉన్న వారికి కాస్త కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన సమావేశానికి బోర్డు మాజీ సభ్యులు, కొందరు ముఖ్య నేతలు ఫోటో సెషన్ పెట్టి మరీ పోస్టింగ్లు పెట్టడంతో ఆరుతున్న అగ్గిపై మరణ ఆజ్యం పోసినట్లుగా మారింది. ఉద్యమకారులైతే ఏకంగా మేము చచ్చామనుకుంటున్నారా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపించగా కనీస సమాచారం మాకెందుకు ఇవ్వరు, మీరేనా లీడర్లు అంటూ బోర్డు మాజీలపై ఘాటుగానే పోస్టింగ్లు పెట్టేయగా ఇక సీటు ఆశించిన నేతలతో పాటు బలమైన నేతలను బతిమాలాడి దారిలో పెట్టాల్సిన పరిస్థితి నివేదితలది. దీంతో తన ఇంటి గడప దాటి ముఖ్య నేతల గడప తొక్కి ఈసారి మీ సహకారం అందించండంటూ వారి సహాయాన్ని కోరే పరిస్థితి కాగా నిమిషాలు గడుస్తున్న కొద్దీ ఒక్కో నేత సొంతంగా కుంపటి పెట్టి అలకలో ఉన్న వారందరి వారి వైపు లాగేసుకోవడంతో టెన్షన్ పడాల్సిన పరిస్థితి. దీంతో స్టాప్ అండ్ గో బేకరీ అడ్డాగా స్థిమితంగా కూర్చొని టీఎన్తో కలిసి నెక్స్ట్ ఎవరిని శాంతపరచాలంటూ ఒకరి తర్వాత ఒకరిని కలుస్తూ శాంతపు మంత్రాన్ని ప్రయోగించి వారిని నివేదిత తన వైపు తిప్పేసుకునే ప్రయత్నం చేస్తుండగా ఆమె రాకతో కొందరు శాంతపడి దారిలోకి వస్తుంటే పలువురు నేతలు మాత్రం ఆమె రాక విషయం తెలుసుకుని ముందుగానే కనిపించకుండా పోతుండగా నివేదిత అలకల మంత్రం మరి ఎలా పనిచేస్తుందో వేచి చూడాలి. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నేడు బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదితను పేరు ప్రకటించగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే ఫామ్ హౌస్ పెట్టిన మంట ఇంకా ఆరని పరిస్థితి కాగా అభ్యర్థి ఖరారైందన్న సంతోషం కన్నా ఇంకెన్నాళ్ళు ఈ అలకల కాపురానికి సర్ది చెప్పేది అంటూ ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి నివేదిత కాగా బోర్డు మాజీల బాస్ జేఎంఆర్తో పాటు మాజీ సభ్యులపై మాత్రం ఉద్యమకారుల నుంచి మొదలుకొని ముఖ్య నేతల వరకు పీకళ్లొత్తు కోపంతో ఉండడం విశేషం. బీఆర్ఎస్ అసమ్మతి నాయకులతో ఆ నేత సమావేశం చర్చగా మారింది. కంటోన్మెంట్ లో ఎంతో అనుభవం ఉన్న నేతగా ఉన్న ఆయన అసమ్మతివాదులతో ఎందుకు సమావేశమయ్యారనేది కంటోన్మెంట్ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఆ నాయకుడు తన పాత క్యాడర్ను సమకూర్చుకుంటూ బీఆర్ఎస్ అసమ్మతివాదులతో టచ్ లో ఉండడం వెనక అసలు కారణాలు ఏమిటని పార్టీ శ్రేణులు ఆలోచనలు పడ్డారు. ఇంతకీ ఎవరా సీనియర్ నాయకులు, ఏమిటా స్టోరీ అనుకుంటున్నారా? వాచ్ ఇట్. కంటోన్మెంట్ సీనియర్ నాయకుల్లో ముప్పిడి మధుకర్ ఒకరు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న ముప్పిడి మధుకర్కు రాజకీయంగా అపార అనుభవం ఉంది.
దివంగత ఎమ్మెల్యే సాయనకు ముఖ్య అనుచరుడుగా కొనసాగిన వారిలో ముప్పిడి మధుకర్ ఒకరు. ఎమ్మెల్యే కావాలన్న ఆశయం ఆయనలో ఉన్నప్పటికీ అవకాశం రాకపోవడంతో నిరుత్సాహంతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సీటు ఆశించినప్పటికీ ముప్పిడి మధుకర్ కు అవకాశం దక్కలేదు. సాయన్న సన్నిహితుడుగా ఉన్న ముప్పిడి మధుకర్ 2 సంవత్సరాల క్రితం మర్రి రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా మారారు. ఎమ్మెల్యే సాయన్న మరణం అనంతరం కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ గా కొనసాగిన మర్రి రాజశేఖర రెడ్డికి కంటోన్మెంట్ రాజకీయాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు పార్టీ శ్రేణులను మర్రి రాజశేఖర రెడ్డికి పరిచయం చేస్తూ బోయినపల్లిలోని మర్రి రాజశేఖర రెడ్డి కార్యాలయంలో కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తూ కంటోన్మెంట్ రాజకీయాలను పర్యవేక్షించారు. ఒక తరుణంలో కంటోన్మెంట్ నాయకులందరినీ మర్రి రాజశేఖర రెడ్డికి దగ్గరగా చేశారని, దీంతో దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు సైతం ముప్పిడి మధుకర్పై అసంతృప్తితో ఉన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సీటును ఆశించినప్పటికీ బీఆర్ఎస్ సీటు నివేదికకు దక్కడంతో మరోసారి ముప్పిడి మధుకర్ నిరుత్సాహానికి గురయ్యారు. ఉప ఎన్నికల్లో ఏదైనా పార్టీ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ముప్పిడి మధుకర్ కు పాత క్యాడర్ ఉంది. దీంతో తిరుమలగిరిలోని ఓ దేవాలయం వద్ద బీఆర్ఎస్ లో నివేదిక పట్ల అసంతృప్తితో ఉన్న అసమ్మతివాదులతో పాటు కంటోన్మెంట్ టీడీపీ నాయకులతో ముప్పిడి మధుకర్ గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. ముఖ్య నాయకులు ముప్పిడి మధుకర్ తో కష్టసుఖాలను పంచుకున్నట్లు సమాచారం. ఏదైనా పార్టీ నుంచి సీట్ తెచ్చుకుంటే తాము ముందుండి గెలిపించుకుంటామని పలువురు నాయకులు ముప్పిడి మధుకర్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కావడంతో బీజేపీలో మాత్రం అభ్యర్థి సీటు ఖాళీగా ఉంది. ఇప్పటికే బీజేపీలో సైతం 30 మంది వరకు కంటోన్మెంట్ కు బీజేపీ నుండి సీటును ఆశిస్తున్న వారు ఉన్నారు. ముప్పిడి మధుకర్ సైతం తనకున్న బలగాన్ని తెలియజేసి సీటు సంపాదించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. బీజేపీ నుండి సీటు దక్కుతున్న ఆశతో మధుకర్ ఉన్నారు. తన అనుచర వర్గంతో సలహాలు సూచనలు స్వీకరించిన ముప్పిడి మధుకర్ కు ఇండిపెండెంట్ గానైనా బరిలో దిగితే తామంతా తోడుగా ఉంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి ఇంటికి వచ్చి పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలికారు. రోజు తిరిగి రోజు వచ్చేసరికి ఆయన పార్టీలోకి వచ్చేశారు. ఐఎమ్ బ్యాక్ అంటూ సొంత గూటికి చేరిన ఆ నేత ఇక తనేంటో చూపిస్తానంటూ ఉవ్విలూరుతుండగా ఇక తన టీంతో కలిసి కండువాల మార్పు జాతరను పార్టీ రథసారథి రేవంత్ రెడ్డి సమక్షంలో కొనసాగించారు. పాత కొత్త నేతల కలయికతో ఇక ఉప ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికలే తన టార్గెట్ అంటూ రేవంత్ రెడ్డి దిశానిర్దేశాన్ని అందుకొని డబుల్ ఉత్సాహంతో కంటోన్మెంట్ లో అడుగుపెట్టారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న మళ్లీ జంప్ అయిపోయారు. ఈసారి మాత్రం ఇక పార్టీ మళ్లీ మారేదే లేదంటూ సొంత గుట్టి పార్టీలోనే తాను ప్రయాణం అంటూ 3 రంగుల కండవా కప్పేసుకున్నారు. నిన్న సాయంత్రం న్యూ సిటీ కాలనీలోని జంపన్న నివాసంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి జంపన్నతో భేటీ అయి పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలకగా ఇది సీఎం రేవంత్ రెడ్డి నుంచి పిలుపు అని చెప్పడంతో మరో ఆలోచన చేయకుండా ఇక ఉదయాన్నే కాంగ్రెస్ పార్టీ రథసారథి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు తన టీంతో కలిసి వాలిపోయారు. గతనాటి పరిచయంతో జంపన్నను ఆప్యాయంగా పలకరించడంతో పాటు పార్టీ కండువా కప్పి పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించగా తానిచ్చిన బాధ్యతను శిరసావహించి గెలిపే ధ్యేయంగా పనిచేస్తానంటూ రేవంత్ రెడ్డికి జంపన్న తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి సారథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్, కంటెస్టెంట్ ఎమ్మెల్యే వెనెల, శ్రీశైలంతో పాటు పలువురితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలవగా జంపన్నతో పాటు మల్లేష్, రాజేష్, మాల్యాద్రి, సిరాజ్, జాజుల క్రాంతి, ఆనంద్ బాబు, నరేష్, లీడర్ బాబు, పవన్, ముఖేష్, షకీబ్ తో పాటు పలువురు రేవంత్ రెడ్డిని సన్మానించగా ప్రముఖ వ్యాపారవేత్త రాఘవరెడ్డి, అమరేందర్ రెడ్డి, విఆర్ ఆసుపత్రి ఎండి నందకిషోర్ తో పాటు పలువురు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కంటోన్మెంట్ బోర్డు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న జంపన్న నేటితో సొంత గుటికి చేరగా ఇక మరో ఆలోచన లేదు, మరో మార్పు లేదంటూ ఇక చివరి వరకు కాంగ్రెస్ తని అంటూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టగా మరి రానున్న ఎన్నికల్లో ఎలా చక్రం తిప్పుతారో వేచి చూడాలి. గులాబీ పార్టీ గెలుపు వ్యూహాన్ని మార్చనుందా? ఇన్నాళ్ళు ఇన్ఛార్జీలుగా వ్యవహరించిన నేతలకు ఇక స్వస్తి పలకనున్నారా? కొత్త ఇన్ఛార్జితో కొత్త ఆలోచన చేయబోతున్నారా? కంటోన్మెంట్ పట్టున్న నేత వెనుకుండి అసలు కథ నడిపించబోతున్నారా? నివేదిత గెలిపే ధ్యేయంగా రంగంలోకి దిగబోతున్న ఆ ఇన్ఛార్జ్ ఎవరు? కంటోన్మెంట్ సంబంధం లేకున్నా ఆయన ఇన్ఛార్జిగా తీసుకురావడానికి అసలు కారణం ఏమిటి? సుపరిచిత నేతలు దగ్గరున్నా వారిని పక్కన పెట్టి ఆయన ఎంట్రీకి ఆహ్వానం పలకం వెనక అసలు కథ ఏమిటి? వాచ్ ఫోకస్ కంటోన్మెంట్ కు కొత్త ఇన్ఛార్జ్ నేటి ప్రత్యేక కథనంలో. దివంగత ఎమ్మెల్యే
ఎమ్మెల్యే సాయన మరణంతో ఆనాటి పరిస్థితులకు తగ్గట్టుగా సాయన కుటుంబంతో అనుభవజ్ఞ రాజకీయ నేతలు లేకపోవడంతో ఆనాడు కంటోన్మెంట్కు ఇన్ఛార్జీలు నియమించారు గులాబీ పార్టీ పెద్దలు. మొదటి ఇన్ఛార్జిగా బాధ్యతలు అందుకున్న మరి రాజశేఖర రెడ్డి ఆనాటి పరిస్థితులను చక్కదిద్ది గాడిలో పెట్టగా ఇక ఆయనకు మల్కాజ్గిరి నుంచి పోటీ చేసే అవకాశం రావడంతో ఇక ఇన్ఛార్జి స్థానం ఖాళీ అయింది. ఈ సమయంలో లాస్య గెలిపే ధ్యేయంగా రంగంలోకి దిగిన గులాబీ పార్టీ పక్క నియోజకవర్గంలో ఉన్న తలసానికి కంటోన్మెంట్ పై పట్టు ఉండడంతో పాటు లాస్యకు సీటు కేటాయింపులో కీలకంగా వ్యవహరించడంతో గెలుపు బాధ్యతలు ఆయనపై వేసి ఇన్ఛార్జిగా బాధ్యతలు సైతం అందజేశారు. ఆయన సారథ్యంలో గులాబీ పార్టీని నడిపించే బాధ్యత కొనసాగుతుండగా ఆయన కూడా ఎన్నికల్లో పోటీలో ఉండడంతో ఆ బాధ్యతను గజ్జల నగేష్ కు సెకండ్ ఇన్ఛార్జిగా అందించారు. పరిస్థితులు తారుమారవుతూ చేయి దాటుతూ ఉండడంతో ఎంఎన్ శ్రీనివాస్ కు కూడా బాధ్యతలు అందజేయగా చివరి నిమిషంలో కెట్టెల శ్రీనివాస్ ను ఎంట్రీ చేయించి ఆయనకు కూడా బాధ్యతలు షేరింగ్ చేశారు. ఇలా 5గురు ఇన్ఛార్జీల సారథ్యంలో మొత్తానికి లాస్య నేత విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఇదే పరిస్థితి ఏర్పడడంతో ఇక మరలా ఇన్ఛార్జీల వ్యవహారం తెరమీదికి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు బిజీగా ఉండడంతో వారి స్థానంలో మరో నేతకు అవకాశం ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గా ఉన్న రావుల శ్రీధర్రెడ్డిగా బాధ్యతలు అప్పచెప్పాలన్న ఆలోచనలో పార్టీ పెద్దలు భావిస్తున్నారు. మాగంటి గోపీనాథ్ తో ఆయనకు విభేదాలు కొనసాగుతున్నట్లు చర్చ సాగుతుండగా ఆయనకు ఇటువైపుగా బాధ్యతలు అందించాలన్న ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం టోకీగా ఆయనకు బాధ్యతలు చూసుకోవాలంటూ సూచించడంతో పాటు స్థానిక నాయకత్వానికి కూడా సమాచారం అందించినట్లుగా తెలుస్తుండగా త్వరలోనే ఇన్ఛార్జిగా ఆయన బాధ్యతలు అందుకున్నట్లు సమాచారం. లోకల్ నాయకుడిగా ఉన్న మరి రాజశేఖర రెడ్డికి వెనకుండి అన్ని వ్యవహారాలు చూసుకోవాలంటూ సూచనలు అందించగా గెలుపులో వీరిద్దరిని కీలకంగా మార్చాలన్న ఆలోచనకు బీఆర్ఎస్ పార్టీ పెద్దలు వచ్చినట్లు సమాచారం. సాయన్న సమయంలో ఆయనే ఒకరు, లాస్య సమయంలో 5గురు. నివేదిక కోసం ఇప్పుడు ఇద్దరు ఇన్ఛార్జీలు త్వరలో రంగంలోకి దిగనుండగా గతనాటి పరిస్థితులు ప్రస్తుతం లేకపోయినా ఇప్పుడు బీఆర్ఎస్ లో మొత్తంగా అంతర్గత విభేదాలే తారాస్థాయికి చేరినట్లు పరిస్థితి కాగా మరి కొత్త ఇన్ఛార్జీలు ఈ విషయాలన్నీ దారిలో పెట్టగలరా లేక వచ్చిన 4 రోజులకి ఇదేమి రాజకీయం అంటూ గుడ్ బై చెప్తారా అన్నది వేచి చూడాలి. వద్దన్నప్పుడు పోటీ చేయాల్సిందేనంటూ సీట్ ఇచ్చారు. ఓటు బ్యాంకు లేని సమయంలో పార్టీకి వైభవాన్ని తెచ్చి కంటోన్మెంట్లో బోనీ కొట్టించిన నేత ఆయన. కాలం గడిచిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. రోజుకో వలస నేతకు అవకాశం కల్పించే పార్టీ మోసపోతుంటే ఇదెక్కడి రాజకీయం అంటూ ప్రశ్నించలేని పరిస్థితి కాగా మాదిగలకు అన్యాయం జరుగుతున్న వేళ ఇకనైనా న్యాయం చేయండి అంటూ ఆ నేత ముందుకొచ్చేశారు. 65 ఏళ్ల వయసులోనూ నేను ఇంకా ఫిట్ అంటూ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ విపోయి ఎన్నికల్లో పోటీకి సై అంటూ ఎస్సీ కమిషన్ మాజీ మెంబర్ రాములు ముందుకొచ్చేశారు. నేను ఈ కంటోన్మెంట్ లో పోటీ చేయాలని అనుకున్నా. నాకంటే పాత వ్యక్తులు కూడా ఉన్నారు, కానీ ఇప్పుడు వచ్చే వ్యక్తులు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అంత కొత్తవారైనా వాళ్ళకు టికెట్ ఇస్తుండ్రనే పేపర్లలో ప్రకటనలు చాలా వస్తున్నవి. దాన్ని మేము తీవ్రంగా మాదిగ సామాజిక వర్గం ఖండిస్తుంది. కంటోన్మెంట్ రాజకీయాలు బీజేపీ పార్టీని పరిచయం చేసి ఆనాడు 15,000 ఓటు బ్యాంకును అందించిన నేత రాములు కాలక్రమేణా రాజకీయాలు మారడం, సీటు కోసం ప్రయత్నాలు చేసి మారుతున్న రాజకీయ పరిణామాలతో సీనియర్ నాయకుడిగా ఆయన మిగిలిపోయారు. నాంపల్లి నియోజకవర్గం నుంచి సీటు ఆశించిన సమయంలో ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న కంటోన్మెంట్లో ఆయనకు స్థానం కల్పించారు బీజేపీ పార్టీ పెద్దలు. బీజేపీ పార్టీకి కంటోన్మెంట్లో ఊపిరిపోసి ఆనాడు పోటీలో ఓటమి చెందిన బీజేపీ పార్టీ కంటూ 15,000 ఓటు బ్యాంక్ ఉందని నిరూపించారు. అనంతరం పార్టీ పటిష్టతకు కృషి చేసిన ఆయనకు ఎస్సీ కమిషన్లో మెంబర్గా అవకాశం దక్కగా తనకొచ్చిన నిధులతో కంటోన్మెంట్ లోపల పలు అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించి పార్టీలకు అతీతంగా నేతలకు సన్నిహితంగా ఉన్నారు. గత ఎన్నికల్లో సైతం పోటీ చేయాలని సీట్ ఆశించిన యువ నాయకత్వాలు పోటీ పడుతుండడంతో ఇక పోటీ నుంచి వైదొలిగారు. కానీ పార్టీ రోజు రోజుకు వలసవాదుల వైపే ఆలోచన చేస్తూ స్థానికేతరుల వైపు చూస్తుండటంతో కంటోన్మెంట్లో స్థానికంగా ఉండే నాయకత్వం కావాలంటూ ఆయన ముందుకొచ్చారు. మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగకు సపోర్ట్ అందించిన తమ పార్టీలో ఈసారి మాదిగలకే సీటు కేటాయించాలంటూ తన అభ్యర్థన తెలియజెప్పుతూ తాను సైతం పోటీకి సై అంటూ ప్రకటించారు. ప్రస్తుతం పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు ఆయన కంటే జూనియర్లు అయినప్పటికీ ఈసారి తనకు అవకాశం కల్పించాలంటూ తన అభ్యర్థన అందించారు. కొందరు పార్టీ నేతలు వారికి నచ్చిన విధంగా తమ మాల సామాజిక వర్గానికి సీటు కావాలని, వారికే సీటు వస్తుందని ప్రయత్నం చేస్తున్నారని, స్థానిక నేతలు వలస నేతలను ఎంకరేజ్ చేస్తున్నారని, అలాంటి ఆలోచన చేయకుండా ఈసారి స్థానిక నాయకత్వంతో పాటు మాదిగల సామాజిక వర్గానికి సీటు కేటాయించాలని తాను కూడా ఈసారి సీటు కోసం ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 2009లో కంటోన్మెంట్ లో పోటీ చేశాను. అప్పుడు నాకు 13,000 ఓట్లు వచ్చినవి. నేను ఎస్సీ కమిషన్ మెంబర్ గా పనిచేసినప్పుడు చాలా సమస్యలు ఎస్సీ కమిషన్ మెంబర్ ఉన్నప్పుడు కంటోన్మెంట్ ప్రాంతంలో ఎన్నో సమస్యలు నా దృష్టికి వచ్చినవి.
నేను తప్పనిసరిగా అవి చేసి పెట్టానన్న విషయాన్ని ప్రజలకు చెప్పదలుచుకున్నాను. బీజేపీ పార్టీలో జరుగుతున్న రాజకీయాలతో మాదిగలకు అన్యాయం జరగవద్దంటూ ఆ నేత నేడు తన అభ్యర్థులను పార్టీకి తెలిసేలా తెలియజేయగా, ఏళ్లనాటి నుంచి పార్టీలో ఉన్న ఆయన ఇంకా తన ఆశయం తీరలేదని తెలియజేయగా, ఒక్క ఛాన్స్ ఇస్తే తానేంటో నిరూపించుకోనంటానంటూ ఉప ఎన్నికల్లో బరిలో ఉండేందుకు ముందుకు రావడం విశేషం. ఉగాది పండుగను పురస్కరించుకుని తన టీం సభ్యులతో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ ను కలిసి శుభాకాంక్షలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ లోహియానగర్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ శ్రీ గణేష్ గెలిపే లక్ష్యంగా యువతను చేరదీస్తూ ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా శ్రీ గణేష్ ను కలిసి తన టీం సభ్యులను ఆర్డీ నగేష్ యాదవ్ పరిచయం చేశారు. అనంతరం పికెట్ అంబేద్కర్ విగ్రహం వద్ద యూత్ నాయకులతో కలిసి ప్రతిష్ఠ చేశారు. శ్రీ గణేష్ గెలుపు కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి కంటోన్మెంట్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలిపే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయడం జరుగుతుందని ఆర్డీ నగేష్ యాదవ్ తెలిపారు. టీచర్స్ కాలనీ, లోహియానగర్, అంబేద్కర్ నగర్ నుంచి యూత్ నాయకులు పెద్ద సంఖ్యలో శ్రీ గణేష్ ను కలిసిన వారిలో ఉన్నారు. అంబేద్కర్ నగర్ యువజన సంఘం అధ్యక్షుడు బాబు, జనరల్ సెక్రటరీ పరమేష్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, మల్లేష్, డేవిడ్, రాజు, శ్రీకాంత్, మహేశ్వర్, సుప్రియా తదితరులు శ్రీ గణేష్ ను కలిసిన వారిలో ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో పార్టీలో చేరిన పలువురిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీలో చేరిన కంటోన్మెంట్ నాయకులను రేవంత్ రెడ్డి అభినందించారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు మంచి భవిష్యత్తు ఉందని, కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు కృషి చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. కంటోన్మెంట్ బొల్లారానికి చెందిన సీనియర్ నాయకుడు కదిరివన్ తిరిగి కాంగ్రెస్ కూటికి చేరారు. రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో పలు కీలక పదవులు అనుభవించిన వారిలో కదిరవన్ ఒకరు. 1996లో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఎంట్రీ అయిన కదివరన్ ఎస్సీ సెల్ కోఆర్డినేటర్, గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగారు. 2 సార్లు 8వ వార్డు బోర్డు సభ్యుడిగా బరిలోకి దిగి కొద్ది ఓట్లతో ఓటమికి గురయ్యారు. 2014లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీటును ఆశించినప్పటికీ శంకర్రావుకు అవకాశం దక్కింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కదివరన్ చేరారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక, మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావుల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకోనున్నారు. పాత గూటికి చేరడం తనకు సంతోషంగా ఉందని కదిరవన్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును కలవడం నాయకులకు అంత సులభం కాదు. సంవత్సరాలుగా పార్టీలో కొనసాగిన వారు సైతం పార్టీ అధినేతను కలవని వారు ఎంతో మంది ఉన్నారు. కలిసేందుకు ప్రయత్నించినా దూరం నుండి చూడడం మినహా దగ్గరికి వెళ్లి కలిసే అవకాశం ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్న నేతల ఆనందం అంతా ఇంత కాదు. కంటోన్మెంట్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఫోటోలు దిగడంతో వారి ఆనందం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇచ్చిన మాట ప్రకారం మైనంపల్లి హనుమంతరావు కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ను పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిచయం చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పార్టీ కండువా కప్పించడంలో వారి ఆనందం మిన్నంటింది. ఉద్యమ నాయకుడిగా రంగా రవీంద్ర గుప్తా బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సెలవుతో సత్కరించి అభినందనలు తెలిపారు. రేవంత్ రెడ్డి రంగా రవీంద్ర గుప్తాను కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మరో సీనియర్ నాయకుడు రేపాల వెంకటేశ్వర్లు సైతం ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శ్రీ గణేష్ కల్పించడంతో రేపాల వెంకటేశ్వర్లు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపే తమ ముందున్న లక్ష్యమని వారన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డ్ ఎయిర్లైన్స్ గేట్ ఇందిరమ్మ నగర్ లో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పర్యటించారు. స్థానికంగా నెలకొన్న పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా బోరు పనిచేయడం లేదని టిఎన్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడంతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే బోర్డు సిబ్బంది స్పందించి బోరుకు మరమ్మతులు నిర్వహించారు. టిఎన్ శ్రీనివాస్ వెంట వాహబ్బాయ్, అజ్జుబాయ్, రాము, మొదీన్, కరీం, సుశీల యాదవ్ తదితరులు స్థానికంగా జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. కంటోన్మెంట్ 1వ వార్డు పెన్షన్ లైన్ లో మ్యాన్ హోల్స్ ధ్వంసమయ్యాయి. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేష్ రెడ్డి దృష్టికి సంబంధించి సమస్యను బోయినపల్లి ముస్లిం బోర్డు సభ్యులు తీసుకెళ్లడంతో బోర్డు అధికారుల దృష్టికి జక్కల మహేష్ రెడ్డి తీసుకెళ్లారు. బుధవారం బోర్డు సిబ్బంది మ్యాన్ హోల్స్ కు మరమ్మతులు నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న పనులను శంషద్, మహమ్మద్, షేక్ రిజ్వాన్, సద్దాం, అఫ్రోజ్ తదితరులు పర్యవేక్షించారు.
ఉగాదిని పురస్కరించుకుని కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదితను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పుష్పగుచ్చాలు అందజేసి సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బోయిన్పల్లి మార్కెట్ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి, 6వ వార్డు అధ్యక్షుడు దీనాథ్ యాదవ్, 8వ వార్డు అధ్యక్షుడు రవికుమార్, 2వ వార్డు సీనియర్ నాయకుడు రంగనందన్, సీనియర్ నాయకులు మురళీ యాదవ్, ఎల్ ఆనంద్, పెంటా శ్రీహరి, శేఖర్ తదితరులు నివేదితను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. కంటోన్మెంట్ 6వ వార్డు బాపూజీ నగర్ లో జరిగిన ఇఫ్తార్ విందులో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ తో కలిసి నివేదిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మోహన్ డివిజన్ డొక్కాలమ్మ ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో నివేదిత పాల్గొన్నారు. గౌరీశంకర్, సువర్ణ, రామారావు, బాబురావు, లింగాజీ, శ్రీనివాస్ తదితరులు నివేదితను ఘనంగా సన్మానించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.